లేదు మన ఇంజనీర్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ గారు, వారికి చాలా అనుభవాలు ఉన్నాయి. నేను చాలా కాలం నుంచి వాళ్ళని ఫాలో కూడా అవుతున్నా, గమనిస్తున్నా, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అంతటా మీడియాలో చూసినాం చాలా వరకు. ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా వారికి బాగున్నట్టుంది. అయితే ఇక్కడ మనం అగ్ని ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి. ఇదంతా తెలుసు, రమణ గారు కూడా చాలా సార్లు చెప్పిండు. అది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ కార్నర్ లో ఏమైందనేది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కావాల్సిన కథనాలు వచ్చినాయి. అది రిపీట్ చెప్పుకోవడం వల్ల లాభం లేదు. కానీ ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, ప్రాజెక్ట్ సంబంధించినవి ఆ ఆఫీస్ లో ఉంటాయా లేదా అని యాజ్ ఏ రిటైర్డ్ ఇంజనీర్ గా రమణ గారికి తెలిసి ఉండాలి. దాని మీద కొంచెం క్లారిటీగా చెప్పగలిగితే చాలా మంచిది. ఎందుకంటే దీని అథారిటేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే అక్కడ కార్యాలయం ఉంటుంది తెలిసి. సెక్యూరిటీ కూడా ఉండాలి, అట్నే సీసీ కెమెరాలు కూడా ఉండాలి, ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి. ఇది పెద్ద సమయం పడుతుంది. దీని మీద ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా విషయం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎట్లా జరిగింది, నిజంగానే గడ్డి పొలాలు తగలబెట్టడం వల్ల జరిగిందా, లేకపోతే వాంటెడ్లీ తగలబెట్టడం జరిగిందా అనేది చాలా ఈజీగా ప్రభుత్వానికి తెలిసిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే మేడిగడ్డ మీద పనిచేస్తుందన్న డౌట్ లేదు. ఇరిగేషన్ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా ఈ మేడిగడ్డ మీద రివ్యూ చేస్తూ వస్తున్నారు. నో డౌట్ దాని మీద సీరియస్ గా వర్క్ జరుగుతున్నట్టు కూడా మనకి ఇప్పటికైతే ఉన్నాయి రిపోర్ట్స్. కాబట్టి ఈ ఫైల్స్ సంబంధించి ఇప్పుడు కాలిపోయిన ఎల్ఎన్టీ కార్యాలయం కాలిపోవడం వల్ల ముందు దర్యాప్తుకు ఏమన్నా ఇబ్బంది వస్తుందా, రాదా, లేదు దీనికి సంబంధించిన రికార్డ్స్, డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయా, లేకపోతే ఇప్పటికే దర్యాప్తు జరిగింది ఘోష్ కమిషన్ కాబట్టి ఘోష్ కమిషన్ దగ్గర కూడా దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉంటాయా, లేదు ఇక్కడ మాత్రమే ఉంటాయా, రేపు ఎల్ఎన్టీ లీగల్ గా తప్పించుకోవడానికి తనకు తానే అగ్ని ప్రమాదానికి కారణమైందా, ఇవన్నీ తెలియాల్సిన విషయాలు. డెఫినెట్లీ నో డౌట్ రమణ గారు చెప్పినట్టయినా ఎవరైనా ఇందులో ఉన్న ఆల్ పార్టీస్ ఎవరైనా ఒప్పుకుంటారు. అది తెలంగాణ ఆస్తి అండి, 1,00,000 కోట్లపై. ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీళ్ల గురించి మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఇంకో విషయం చెప్పలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా. దాని మీద భారీ ఆశలు, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నమాట వాస్తవం. కానీ భారీ ఆశలంత పని అది చేయలేదనేది కూడా వాస్తవం. ఎంతో కొంత చేసి ఉండొచ్చు, కానీ భారీ స్థాయిలో జరిగిన ప్రచారానికి తగ్గట్టుగా అక్కడ ప్రయోజనం జరిగిందైతే లేదనేది ఇప్పటికే తేలిపోయిందండి. దీని మీద దర్యాప్తు జరిపి బయట పెట్టాల్సినవి ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనే, డౌటే లేదు. అదేదో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ వచ్చి దర్యాప్తును బయట పెడతాడనేది కాదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ పార్టీ దాని మీద ఇనిషియేటివ్ తీసుకుని ఏం జరిగిందనేది బయట పెట్టగలగాలి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఇలా చాలా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే గతంలో కూడా పంప్ హౌజ్ల గోడలు కూలిపోయిన సందర్భాన్ని మనం చూసినాం. ఆ పంప్ హౌజ్లు ఎవరు కట్టిండ్రు, ఎల్ఎన్టీ కట్టలేదనుకుంటా, బహుశా మెగా కంపెనీ కట్టింది. దాని మీద కేసీఆర్ ప్రభుత్వం కూడా దాని మీద దర్యాప్తు చేసింది కూడా, లేకపోతే బయట పెట్టింది కూడా కేసీఆర్ ప్రభుత్వం గతంలో లేదు. అదేం చేయలేదు, ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ మెగా కంపెనీ కట్టిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టిందా, ఆ వివరాలు మనకి ఇప్పటికి కూడా నాకైతే అవగాహన లేదు. జరిగి ఉండొచ్చు, చెప్పుండొచ్చు, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు అయితే అవగాహన. ఎందుకంటే అది భారీ నష్టం, మామూలు నష్టం కాదు. ఇప్పుడు సిఎన్ఎన్ వాళ్ళు దీని మీద ఒక డాక్యుమెంట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఒక కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీ గురించి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది సిఎన్ఎన్. అటువంటి సిఎన్ఎన్ కూడా చివరికి వస్తే దీని ప్రాజెక్టు యొక్క పరిస్థితిని చూసి ఆ గోడలు కోల్పోయిన తర్వాతనే, అది పంప్ హౌస్ లో గోడలు కూలిపోయిన తర్వాతనే వాళ్ళు వీడియోను కూడా డిలీట్ చేసుకున్నారు యూట్యూబ్ లో సిఎన్ఎన్ వాళ్ళు. పరిస్థితి ఏంటి అంటే మనం ఎంత సమర్థించుకునే ప్రయత్నం చేయడం కాదు ఇక్కడ. అసలు వాస్తవంగా ప్రాజెక్టులో జరిగిన నష్టం అపారంగా ఉన్నమాట వాస్తవం. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు పెట్టినామండి ఖర్చు, 1,00,000 కోట్లు పెట్టినాం వాస్తవం. దాన్ని యూటిలైజ్ చేసుకునే పనిలో చెప్పండి. 82 పంపులండి, 82 పంపులు. ఒక నిమిషం సార్, నేను పంపల మీరు యాజ్ ఏ ఇంజనీర్ గా మీకు తెలిసిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది అఫీషియల్ వర్క్ కాబట్టి యాజ్ ఏ ఇంజనీర్ గా మీరు ఎల్ఎన్టీలో ఉండే డాక్యుమెంట్స్ గురించి చెప్పగలుగుతారా? ఆ డాక్యుమెంట్స్ కాలిపోతే
ఫర్దర్ గా దర్యాప్తులకు ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఆ విషయం మీరు యాజ్ ఏ ఇంజనీర్ గా ఆ విషయం మాత్రమే చెప్పండి. మిగతా మీరు చాలా సార్లు చెప్పారు. నేను రిటైర్డ్ ఇంజనీర్ అవును. ప్రజెంట్ లో పనిచేస్తలేను. వాళ్ళు కనీసం నాతో కూడా మాట కూడా మాట్లాడరు. విన్నారా? నేను మాట్లాడితే కూడా అదిగా సార్, నో 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 మీరు గవర్నమెంట్ లో ఒక నిమిషం సార్, మీరు గవర్నమెంట్ లో పనిచేసిన ఒక ఇంజనీర్ గా ఇప్పుడు కాలిపోయిన ఎల్ఎన్టీ ఆఫీస్ లో డాక్యుమెంట్స్ కాలిపోయినాయి అనుకుందాము. అవి కాలిపోతే ఫర్దర్ గా దర్యాప్తుకు ఇబ్బంది వస్తుందా రాదా? అదే లేకపోతే దీనికి సంబంధించి చెప్పండి. అదే శ్రీనివాస్ రెడ్డి గారు, నేనేం చెప్తున్నా, సాక్ష్యాన్ని వాళ్ళు మొత్తానికి కాలబెట్టలేదు. కాలబెట్టినా ఇవాళ మనకందరికి తెలుసు, ప్రతి ఫైల్ గూగుల్లో మన మెయిల్ లో కూడా ఉంటాయి. ప్రతి ఫైల్ కూడా ఇది ఫిజికల్ గా కాలబెట్టినంత మాత్రాన అవి వెళ్ళిపోవు. ఒక ఎల్ఎన్టీ ఫైల్, ఎల్ఎన్టీ అనేది ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ వాళ్ళు కట్టింది. ఒక మేడిగడ్డ ఫైల్స్ కాలిపోయిన మాత్రాన కాళేశ్వరం ఫైల్స్ మొత్తం కాలిపోయినట్టు కాదు. ఒక మేడిగడ్డ సంబంధించిన ఇష్యూ, మేడిగడ్డ అనేది అసలు రమణ గారు ఇప్పుడు కూలిపోయింది, పిల్లర్లు కూలిపోయింది మేడిగడ్డ అదే బ్యారేజే కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రేపు ప్రభుత్వానికి దొరకకపోతే దర్యాప్తులో ఇబ్బంది వస్తుందా రాదా? అదే ఇంజనీర్ గా మీరు లేకుండా నీళ్ళని ఎత్తిపోస్తా అని చెప్తున్నా. రోజు 3 టీఎంస్ లో ఎత్తిపోస్తాను, కాదు 4 టీఎంస్ లో ఎత్తిపోస్తాను. నేను అడిగింది అది కాదు సార్. నేను అడిగేది వేరే విషయం. డాక్యుమెంట్ మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఇంజనీర్ గా మీకు అనుభవాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది ఏంది అనేది. కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ దగ్గర డాక్యుమెంట్స్ కాలిపోతే ఫర్దర్ దర్యాప్తుకి ఇబ్బంది వస్తుందా రాదా అనేది మీరు అది ఒక్కటే చెప్పండి. మీకు చాలా అనేది మేడిగడ్డ సంబంధించింది, ఇంకా వేరే అవన్నీ వేరే ఉన్నాయి. ఒక ఇప్పుడు ఎల్ఎన్టీ కాలబెడితే ఆఫీస్ లో రికార్డు లేకుండా ఉండదు కదండి. ఎందుకుంది ఆఫీస్ లో రికార్డు? అదే ఇంజనీర్ మీకు తెలుసుంటది కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. మెయిల్ లో కూడా ఉంటాయి, ప్రతిదీ మెయిల్ లో కూడా ఉంటాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్తా ఉన్నారు. కంప్యూటర్ కాలబెట్టంత మాత్రాన కంప్యూటర్ లో డేటా పోతుంది కావచ్చు, కంప్యూటర్ పోతుంది కావచ్చు. ఒక నిమిషం ఇంకొక ఉదాహరణ చెప్తా మన రమణ గారు. ఒక్క విషయం మనం అందరం గమనించాలి, మానవతారాయ్ గారు కూడా తెలుసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి చెప్తున్నా నేను. ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే కంటే ముందే ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పశు సంవర్ధక శాఖకు సంబంధించిన కార్యాలయం మన అదేంటి కోటి దగ్గర ఉన్నటువంటి కార్యాలయం తగలబడ్డది. మనందరికీ తెలుసు ఎందుకు తగలబడ్డది అనేది. తర్వాత రకరకాల ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఇంతవరకు ఒక దర్యాప్తు జరిపి బయటికి పెట్టింది రేవంత్ ప్రభుత్వం కూడా బయట పెట్టింది లేదు. మరి ఆ గొర్రెల పెంపకంలో ఏం గోల్మాలు జరిగినాయో ఆ ఓఎస్డీని పట్టుకున్నామని చెప్పిండ్రు, దర్యాప్తు చేసినామని చెప్పిండ్రు. దాని కేసు ఏమైంది ఇంతవరకు లేదు. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరగడం అనేది ఊరికే జరగదు అనేది ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కార్యాలయం కాలిపోతే ఫలితాలు వచ్చిన తెల్లారే కాలిపోయిందండి. తెల్లారే కాలిపోయింది. దానికి సంబంధించిన ఓఎస్డీ కాలబెట్టింది అనేది ఆరోపణలు బయట వచ్చినాయి. కొన్ని ఫోటో ఎవిడెన్స్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ఇంతవరకు ఎవరికి శిక్ష పడ్డది, ఎవరికి పడలేదు. అప్పుడున్న కన్సర్న్ మినిస్టర్ ఏం చేసిండ్రు, దర్యాప్తులో ఏం తేలింది, అది ఇంతవరకు రేవంత్ ప్రభుత్వం కూడా బయట పెట్టలే. కాబట్టి నేను అడుగుతున్నా ప్రభుత్వ ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఊరికేనే కాలిపోవు ప్రభుత్వ కార్యాలయాలు. ప్రజల్లో ఒక అనుమానం ఉంది కాబట్టి దీని గురించి కూడా అందరూ అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా డాక్యుమెంట్లు అక్కడ కాలిపోయినా ఏం ఇబ్బంది రాకపోవచ్చు, అది వేరు. ఎందుకంటే అనుమాన పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం ఊరికే కాలిపోవనేది ప్రజల్లో ఉండే ఒక బలమైన అనుమానం. కాబట్టి దాని మీద ఎవరికైనా అనుమానం ఉంటుంది. ఇప్పుడు పశు సంవర్ధక శాఖలో జరిగిన అగ్ని ప్రమాదం మీద విచారణ జరిగింది, జైళ్లకు వెళ్లారు, అరెస్టులు నడుస్తున్నాయి, కోర్టులో విచారణ జరుగుతుంది. కొంతమంది అబ్స్టాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా ఈ కేసు విచారణ ప్రభుత్వ పరిధి వెళ్ళిపోదు. కోర్టులో పోయిన తర్వాత ముఖ్యమంత్రి శిక్ష వేయడు. ఆ విచారణ పరంపర అనేది 2 ఏళ్ళు జరగవచ్చు, 3 ఏళ్ళు జరగవచ్చు, 4 ఏళ్ళు జరగవచ్చు. అది నడుస్తుంది. దగ్గర తీసుకురావచ్చు. టైం లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. అదే విధంగా మొన్న మనం ఎక్కడ చూద్దాం, ఫోన్ ట్యాపింగ్ అంశంలో డేటా ప్రభుత్వం ఇట్లా అధికారంలోకి వచ్చిందో లేదో డేటా సెంటర్ మొత్తం కూడా ధ్వంసం చేసి సాక్ష్యాధారాలు లేకుండా మొత్తం మూసినది వేశారు. కానీ సాక్ష్యాలు డిజిటల్ రూపంలో ఉన్నాయి. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే కాళేశ్వరంలో ఉద్దేశపూర్వకంగా పాపం వాళ్ళ తెలవకో అమాయకత్వంగానో కావాలని అగ్ని ప్రమాదాన్ని సృష్టించినా ఆ యొక్క సాక్ష్యాధారాలు విజిలెన్స్ దగ్గర ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలు బట్టే కదా విజిలెన్స్ 33 మంది అధికారులను ఇంజనీర్లను బాధ్యులు చేసింది.
17 మంది పైన క్రిమినల్ కేసులు నమోదు చేయమంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ లోపాలు ఉన్నాయి, వైఫల్యం, వాళ్ళ దగ్గర రికార్డు ఉంది, క్షుణ్ణంగా క్షేత్రస్థాయి పరిశీలించారు. వాళ్ళు అందుకే ఏం చేస్తున్నారు, బోరింగ్ హోల్స్ వేయమని దాని ద్వారా నిర్ధారణ పరీక్షలు చేసి అసలు బాగోతాన్ని బయటపెడదామన్న తరుణంలో ఇది జరిగింది. కాబట్టి పాపం వాళ్ళు ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదాలు సృష్టించినా అసలు వాస్తవాలను తప్పించుకోవడం కష్టం. కాబట్టి ఆల్రెడీ ఎల్ఎన్టీ పైన కూడా కేసు నమోదైంది.